ఆశ్చర్యకరుడవని అధికాంక్ష నీయుడవని ఆశ్చర్యకరుడవని అధికాంక్ష నీయుడవని ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను ఆరాధించెదను నిన్నే ఆరాధించెదను. శాంతి లేక బాధపడుతున్నారా? వ్యాధులతో కృంగిపోచున్నారా? సంతానం లేక సతమతమవుతున్నారా? చేతబడి శక్తులతో పీడింపబడుచున్నారా? అయితే రండి, ఆత్మవరములతో అభిషేకింపబడిన దైవజనులు ప్రవక్త డి సియోన్ రాజు గారు మీ కొరకు ప్రార్థించిన వెంటనే విడుదల కలుగును. జయధ్వని స్వస్థత కూడిక ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCAలో అద్భుతంగా జరుగును. రండి, వచ్చి విడుదల పొందండి. అందరూ ఆహ్వానితులే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని ప్రేక్షకులందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దైవ స్వరాన్ని వినటానికి మనందరికీ దేవుడు దయచేసిన గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరెక్కడున్నా సరే ఖచ్చితంగా ఈ అమూల్యమైన టైంని సద్వినియోగం చేసుకోండి. దేవుడు పరలోకం నుంచి ఇచ్చిన వర్తమానాన్ని మీకు తెలియజేయబోతున్నాను. ఓ గొప్ప ఆత్మ సంబంధమైన మిస్టరీ, ఓ గొప్ప ఆత్మ సంబంధమైన విజయం, ఓ గొప్ప మర్మాన్ని దేవుడు మనకు తెలియజేయబోతున్నాడు. మన జీవితానికి విజయం కలగటానికి గల గొప్ప మర్మాలు మనం తెలుసుకోవాలండి. తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరచాలి. అందరికీ దేవుడు బయలుపరచని విషయాలు ఎవరికో కొందరికే బయలుపరుస్తాడు. యోసేపు కాలంలో యోసేపుకి దేవుడు బయలుపరిచాడు. దానియేలు కాలంలో దానియేలుకు బయలుపరిచాడు. ఇలా ప్రవక్తలు ఒక్కొక్క ప్రవక్త కాలంలో ఒక్కొక్క ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉండగా ధ్యానిస్తూ ఉండగా దేవుడు అనేకమైన మర్మాలు వివరిస్తూ ఉంటాడు. ఆ మర్మాల గనిలో నుంచి ఒక్కొక్క మర్మాన్ని విడదీస్తూ ఉంటే మన జీవితానికి అద్భుతంగా సరిపోతుంది. దేవుడు మనల్ని బలపరిచి జీవముతో నింపి వాడుకోబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ రోజున మనం సంతోషంగా బ్రతకలేకపోవటానికి గల కారణాలు ఏంటో తెలుసా? దేవుని యొక్క ఆ శక్తిని, దేవుని యొక్క ప్రభావాన్ని, దేవుని యొక్క జీవాన్ని మనలోనికి ఆహ్వానించక, ఇంకా లేదంటే దేవుడి సహాయాన్ని మనం కోరుకోక, సమస్యని మనమే డీల్ చేయాలనుకుంటాం, పరిస్థితిని మనమే పరిష్కరించేయాలనుకుంటాం. ఏ ప్రాబ్లం అయినా సరే మనమే దాన్ని డీల్ చేసి దాన్ని సరిచేసేయాలనుకుంటాం. లేదు లేదు లేదు, అలా ఎప్పుడైతే అనుకున్నామో అపజయం పాలైపోతాం. అలా ఎప్పుడైతే అనుకున్నామో చచ్చిన వారం అయిపోతాం. ఎప్పుడైతే మనం సాధించగలము అనుకుంటామో అప్పుడే నష్టానికి గురి అయిపోతాం, లాస్ అయిపోతాం. ఓ ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు. నీ జీవితంలో ఏ విషయంలో అయితే లాస్ అయిపోయావో, ఏ విషయంలో అయితే నష్టపోయావో, ఏ విషయంలో అయితే అసలు డౌన్ అయిపోయావో, నీవు ఈ రోజున దేవుడి మీదే విరక్తి కలిగిపోయింది కదా. కొన్ని విషయాల్లో నీకు అపజయం కలిగినప్పుడు దేవుడి మీదే విరక్తి కలిగిపోతూ ఉంటుంది. ఎందుకు దేవుడు ఇంకా ఇలా నన్ను వేధిస్తున్నాడు, శోధిస్తున్నాడు అనిపిస్తుంది. దేవుడు నా జీవితాన్ని ఎందుకు ఇంకా ఆశీర్వదించలేదు అనిపిస్తుంది. దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించకుండా ఎలా వదిలేశాడు అనిపిస్తుంది. నాకంటే వెనుకనున్న వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేనెందుకు ఇలాగ అయిపోయాను అనిపిస్తుంది. ఎందుకు దేవుడు అందరికీ పిల్లల్ని ఇచ్చాడు, నాకు ఇలాంటి బిడనిచ్చాడు ఎందుకు అనిపిస్తుంది. నాకు పిల్లల్ని ఎందుకు ఇవ్వలేదు అనిపిస్తుంది. ఎందుకు ఈ జబ్బుని దేవుడు తగ్గించట్లేదు అనిపిస్తుంది. ఓకే 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 జీవితంలో ఎన్నో విజయాలు సాధిస్తాం, ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తాం. ఒకానొకప్పుడు ఎన్నో గొప్ప సాక్ష్యాలు చెప్పాం మనం. నువ్వు చెప్పలేదా? నువ్వు కూడా చెప్పావు. మహత్తరమైన శక్తిని నువ్వు నిజంగా అనుభవిస్తే ఆ గొప్ప శక్తిని లోకానికి వివరించాలి. అసలు ఆ శక్తిని నువ్వు అనుభవించలేకపోతే లోకానికి ఇంకేం చెప్తావు? బలమును ప్రభావమును ఆయన చేతిలోనే ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగానికి వెళదాం. మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలోని జీవాన్ని విడుదల చేయండి, శక్తితో నింపుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తిని లోనికి విడుదల అవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఆయన జీవాన్ని నీ లోపల ప్రవహింపజేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున నీతో మాట్లాడుతున్నాడు.
జీవితంలో చితికిపోయిన నీవు ఎన్నో విజయాలు చూసావు గతంలో, కానీ ఇప్పుడు ఏ విజయం కనిపించట్లేదు. అపజయం అపజయం అపజయం, అశాంతి, అసమాధానం, కుటుంబంలో నెమ్మది లేదు. ఎన్నో మంచి ఆత్మ సంబంధమైన సంఘాలకు తిరిగావు, కానీ విజయం అనేది నీ జీవితంలో కలగలేదు. దేవుడు ఈ రోజున నీతో ఒక అమూల్యమైన విషయాన్ని బయలుపరచాలని ఆశపడుతున్నాడు. ఆయన శక్తిని నీలోనికి విడుదల చేసి సజీవుడిగా నిలబెట్టాలనుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను ఫిలిష్తీయుల మీదకి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళి జయించాడు. ఫిలిష్తీయులు తీసుకొని వెళ్ళిపోతుంటే వారిని బాగా కొట్టి మొత్తం 1000 మందిని గాడిద పచ్చ దవడి ఎముకతో కొట్టి 2 కుప్పలుగా వేసేశాడు. విజయం సాధించిన తర్వాత తనకి దాహం వేస్తుంది. బలహీనుడైపోయాడు, నీరసం వచ్చేసింది, బాడీలో నీరు లేకుండా అయిపోయింది. ఇక శక్తి లేదు, చచ్చిపోతాడేమో అనుకుంటున్నాడు. ఇక నీళ్లు లేకే చచ్చిపోతాడేమో అనుకుంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ప్రభు సహాయం కోరుతున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యంలో, ఇంత గొప్ప విజయాన్ని శత్రువుల మీద ఇచ్చావు ప్రభువా, గొప్ప విజయం ఇచ్చిన తర్వాత ఆ సున్నతి లేని ఫిలిష్తీయుల చేతిలో నేను చచ్చిపోవలసి వస్తుంది. ఇప్పుడు నీవు కానీ నా దాహాన్ని తీర్చకపోతే నేను చచ్చిపోతాను ఇంకా అంటున్నాడు. నీవు కానీ నా దాహాన్ని తీర్చకపోతే నేను చచ్చిపోతాను, నేను బ్రతకలేను, ఇంకా నాకు నీళ్లు లేవు. ఇప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాం, ఎంతో విశ్వాసాన్ని అనుభవించేస్తాం. ప్రపంచంలో గొప్ప కార్యాలని, దేవుడు చేసిన కార్యాలను సాటి చెప్తాం. దేవుడు ఎన్నో కార్యాలు చేశాడని, ఎంతో దేవుడు ఆశీర్వదించాడని, ఎన్నో విజయాలు. కానీ ఈరోజు అది ఉందా నీకు? ఈరోజు ఆ శక్తి నిలిచి ఉందా నీ లోపల? ఒకానొకప్పుడు బాగున్నావు, ఇప్పుడు లేదు, ఆ పవర్ లేదు, బలహీనుడు అయిపోయావు. కారణం నీలో ఉన్న వాటర్ అంతా పోయింది, నీలో ఉన్న నీళ్ళన్నీ పోయాయి, నీలో ఉన్నదంతా వెళ్ళిపోయింది, శక్తి అంతా పోయింది. నువ్వు పోరాడే విషయంలో శక్తి అంతా కోల్పోయావు. దేవుని దగ్గర గడిపి, దేవుని యొక్క సన్నిధానంలో, దేవుని యొక్క సముఖమందు ఆయన ఇచ్చే జీవజలాన్ని నీ లోపల నింపుకోలేదు. నువ్వు శక్తి అంతా కోల్పోయిన మీదట నీకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ రోజున అపజయం పాలైపోతున్నావని భయపడుకో, బాధపడుకో. దేవుడు నీకు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు జీవజలముని ఇవ్వబోతున్నాడు. ఆయన నీలో ప్రవహించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అడుగుతున్నాడండి, ప్రభువా ఏంటి ఎంత గొప్ప విజయం ఇచ్చావు? ఇప్పుడు కొంచెం నీళ్లు లేకపోతే నేను చచ్చిపోయేలాగా ఉన్నాను, నేను నా బ్రతుకు ఇలా మారిపోయింది ప్రభువా, బలహీనుడైపోయాను, ఎంత బలవంతుడు అంత బలహీనుడైపోయాను, సహాయం చేయరా. నువ్వెంత విజయం సాధించినా అదంతా వెళ్ళిపోయింది ఎక్కడికో. ఎంతో వ్యాపారంలో అభివృద్ధి అయ్యావు ఒకనొక రోజున, కానీ ఇప్పుడు లేదది. ఎంతమందికో ఆశీర్వాదకరంగా జీవించావు, కానీ ఇప్పుడు లేదది. ఎంతమందినో బలపరిచావు, హెచ్చించావు, కానీ ఈరోజు ఇప్పుడు అది లేదు. ఎంతమంది కొరకు గంటలు తరబడి ప్రార్థన చేశావు, ఇప్పుడు అది లేదు. ఎన్నో విశ్వాస సహితమైన కార్యాలు జరిగించావు, కానీ ఇప్పుడు అవి లేవు, చల్లారిపోయావు. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు బయలుపరిచే విషయాలు క్షణాల్లో దేవుడు చెప్పేవాడు, కానీ ఇప్పుడు అది ఉందా? లేదు. డౌన్ అయిపోయావు. నీ బలం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ విశ్వాసపు పోరాటంలో బలం పోయింది నీకు. ఒకానొకప్పుడు దీవించబడ్డావు, ఇప్పుడు ఇది లేదు, శాపం అనుభవిస్తున్నావు. ఒకానొకప్పుడు ఆశీర్వాదకరంగా ఉన్నావు, ఇప్పుడు లేదు. ఒకానొకప్పుడు పిల్లలున్నారు, కానీ ఆ పిల్లల్ని కోల్పోయావు. ఒకానొకప్పుడు గొప్ప ఐశ్వర్యాన్ని దేవుడిచ్చాడు, కానీ ఇప్పుడు అది లేదు. ఒకానొకప్పుడు మంచి జాబ్ ఉంది నీకు, ఇప్పుడు లేదు. మంచి వ్యాపారం ఉంది, ఇప్పుడు లేదు. కోల్పోయావు. కారణం ఏంటంటే నీ లోపల జీవం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు నా జీవాన్ని నీకు ఇస్తాను అని. నీళ్లు లేక చచ్చిపోతుంటే ప్రాధేయపడి అడిగాడండి, ప్రభు సహాయాన్ని కోరుకున్నాడు. ఎక్కడికో వెళ్ళలేదు ప్రభు, పలానా చోటుకెళ్ళి త్రాగు అనలేదు. ఉన్న ప్లేసులోనే, ఉన్న స్థానంలోనే, ఉన్న చోటనే, ఉన్న పాటునే ఒక గోతిని చీల్చాడట లేహీలో. ప్రైజ్ ద లార్డ్. గోతిలో నుంచి వచ్చే నీళ్లు త్రాగు సంసోనా, నీకెన్ని నీళ్లు కావాలో త్రాగేయ్, నీకోసం ఒక ఓటనే ప్రవేశపెట్టేశాను. గ్లాసుడు కాదు, కుండ కాదు, బాను కాదు, బిందె కాదు,
నీకోసం ఒక ఓటనే బయలుదేరి చేశాను ఇక్కడ. త్రాగేయ్, మళ్ళీ బలం పుంజుకో, నా కొరకు బ్రతుకు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సంసోను కోరుకున్నట్టు నువ్వు కోరుకుంటే, సంసోను సహాయాన్ని అడిగినట్టు నువ్వు అడిగితే ఖచ్చితంగా జీవజలాన్ని నీకే త్రాగమని దేవుడు చెప్పబోతున్నాడు. నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఓటనే ప్రవేశపెట్టబోతున్నాడు. ఆ ఓటే ఎవరో తెలుసా? ఆయనే. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో ఏమని వ్రాయబడిందో తెలుసా? జీవజలముల ఊటను నేనే. ఆయనే జీవజలము ఓట. ఆయనే బలహీనతలో బలమునిచ్చేవాడు. ఆయనే నీ అపజయములో జయమిచ్చేవాడు. వివాహం కాక కృంగిపోతున్నావా? నీ సమస్యలు అత్యధికమైపోయాయా? అప్పుల బాధలో కూరుకుపోయి నలిగిపోయి కృంగిపోయి బ్రతుకుతున్నావా? బలము లేనివాడిగా అయిపోయావా? చచ్చే స్థితికి చేరిపోయావా? చావు తప్ప వేరొక గతి లేదనుకుంటున్నావా? లేదు లేదు లేదు, దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు. ఆమేన్. ఆ జీవ జలబుల ఊటను త్రాగు. ఆయన సహాయమే కోరుకో, ఏం పర్వాలేదు. ఎంత గొప్ప సమస్య అవని, ప్రపంచాన్నే తలక్రిందులు చేయగల సమస్యనైనా దేవుడు తీర్చేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీ పిల్లలకు వివాహం కావట్లేదని బాధపడకు. దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల దయచేయబోతున్నాడు. బిడ్డలకు వివాహాన్ని చేస్తాడు, మంచి వివాహాలు జరిగిస్తాడండి. నీ వ్యాధి బాగవట్లేదని చింతపడకు. దేవుడు నీకు సంపూర్ణ ఆరోగ్యాన్ని దయచేయబోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మీద ఆధారపడిపో. దేవుడు తప్ప మనకు వేరే ఆధారం లేదండి. ఆయన మీద ఆధారపడిపో. ప్రభువా, నీ కృప నాకుంటే చాలును. ప్రతి చిన్న విషయానికి ప్రభు మీద ఆధారపడతాను నేను. ప్రతి చిన్న విషయానికి ఆయనకే అప్పగించేస్తాను. ఎంత పెద్ద సమస్య అయినా సరే ఆయనకే అప్పగిస్తాను. నేను సైలెంట్గా సంతోషంగా హ్యాపీగా ఉంటానండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ జీవితంలో సంతోషం ఎందుకు లేదు? ఖచ్చితంగా అనుభవించాలి నీవు సంతోషాన్ని. దేవుడు మనలందరినీ కూడా సంతోషంగా ఉండటానికే తయారు చేశాడు. సమసిపోయి నీరసమైపోయి బ్రతకటానికి కాదండి. దేవునికి వ్యతిరేకంగా బ్రతికినప్పుడు మనలో ఉన్న బలమంతా కోల్పోతాం. ప్రార్థన ఎప్పుడైతే మన జీవితంలో లేదో అప్పుడే మన లోపల నుంచి శక్తి వెళ్ళిపోతూ ఉంటుంది. విజయాలు సాధించుకుంటూ వెళ్ళిపోయి ప్రార్థన మానేస్తే, జీవజలం త్రాగడం మానేస్తే శక్తి దొరకదు నీకు. శక్తి లేదు నీకు. బలహీనుడు అయిపోతావు. నీ జీవితంలో ఏదైతే సాధించాలనుకుంటున్నావో అది కోల్పోతావు. వద్దు 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 వద్దు. ఈ రోజు నుంచి ప్రభు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే నష్టపోయావో తిరిగి దానిని ఇవ్వబోతున్నాడు నీకు. బలహీనుడు అయిపోయావు కదా, నాకు ఇప్పుడు ఏ ఆధారము లేదనుకుంటున్నావు కదా, నా బ్రతుకెందుకు ఇలాగ అయిపోయింది అనుకుంటున్నావు కదా, నేను ఇంకెలా అభివృద్ధి పొందగలను అనుకుంటున్నావు కదా, ఈ అప్పుల బాధ నుంచి నేను ఎలా బయటపడాలనుకుంటున్నావు కదా. బలహీనమైపోయిన నిన్ను బలంతో నింపడానికి ఆయన ఉన్నాడు ఇప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్న నిన్ను రిమౌలర కబషలర బాబరల రందురా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. మీ బలహీనమైన జీవితాల నుంచి బలవంతులుగా మార్చబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఏ వ్యాధి అయినా సరే, ఏ బాధ అయినా సరే, ఏ సమస్య అయినా సరే ఖచ్చితంగా దేవుడు మీకు విడుదల దయచేయబోతున్నాడు. ఆమేన్. కావాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకి నాకు కాల్ చేయండి. నేను మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ఖచ్చితంగా దేవుడు మీకు విడుదలైపోతున్నాడు. ఏ బాధ అంటే ఉండివ్వండి, ఏ సమస్య అంటే ఉండివ్వండి, దేవుడు అత్యధికమైన శక్తి చేత మిమ్మల్ని నింపి విడుదల చేయబోతున్నాడు. మీ ఫోన్ నేనే రిసీవ్ చేసుకుంటాను. ఖచ్చితంగా దేవుడు పరలోకం నుంచి ఇచ్చే ఆన్సర్ని మీకు తెలియజేయబోతున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. భయపడొద్దు, ఏ సమస్యకి భయపడొద్దండి. క్రైస్తవులమైన మనం, క్రీస్తుని అంగీకరించిన మనం, యేసు రక్తంలో కడగబడిన మనం ఫుల్ ఎంజాయ్ చేయాలండి. మనకి ఊటలు 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 బయలుదేరి చేస్తాడంట మన లోపల నుంచి ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి, ఆయన సహాయమును వేడుకో. ఎంత గొప్ప సమస్య అయినా ఆయన మీద ఒరిగిపో. ఆయన మీదే ఒరిగిపో. ఆయన నీకు సహాయం చేయబోతున్నాడు. ఆయన కొరకే నిలిచిపో. ఆయన నీకు అద్భుతం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు కృంగిపోతావు? ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు వేదనతో బ్రతుకుతున్నావు? వేదన లేదు నీకు. వేదన లేదు, సమస్య లేదు. సమస్యల్లో బ్రతకటానికి కాదు దేవుడు మనల్ని నిర్మిస్తా. మనం పూర్తిగా సంతోషించాలి, దేవుడితో ఆనందించాలి. దేవుని యొక్క శక్తిని మనం రిసీవ్ చేసేసుకోవాలి. ఆయన ప్రభావమై ఉన్నాడు. ఆయన శక్తి మనలోనికి విడుదల చేస్తున్నాడు. ఆయన ఆ శక్తిని మనం అనుభవిస్తూ లోకానికి ఇవ్వాలి. ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని ఇవ్వాలి.
సంతోషాన్ని మనం అనుభవించాలి, సంతోషాన్ని లోకానికి ఇవ్వాలి. అసలు మనకే సంతోషం లేనప్పుడు, మనకే నిరాశ నిస్పృహలు అయిపోయినప్పుడు ఎవరికి ఇస్తాం చెప్పండి? లేదు. నీ లైఫ్లో ఇంకా అసమాధానము, అశాంతి, నాశనము, కరువు, శోధన, కష్టము, శ్రమ అనేది లేకుండా దేవుడు ఈ సమయంలో చేసేయబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ జీవాన్ని, ఆ శక్తిని మీలోనికి నేను విడుదల చేయబోతున్నాను. డోంట్ వరీ, ఏ సమస్యకు చింతపడొద్దు, ఏ బాధకు మీరు కలత చెందవలసిన అవసరం లేదు. సహాయకుడు మనకున్నాడు, మన ప్రభు. ఆమేన్. మీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చేయడానికి ఆయన ఉన్నాడు మనకి. కృంగిపోవద్దు, ఎంత గొప్ప సమస్య అయినా కృంగిపోవద్దు. మీ పిల్లలు ఉన్నతమైన భవిష్యత్తులో ఉండాలంటే మీరేం బాధపడకండి. వీరు ఏమవుతారో అని కూడా ఆలోచించవలసిన అవసరం లేదు. వారి గురించి ప్రభు మాట్లాడబోతున్నాడు. ఆమేన్. మన భవిష్యత్తు గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడతాడండి. మనకి జవాబు ఇస్తాడండి. మనల్ని ఆయన ఆశీర్వదించి ఐశ్వర్యవంతులుగా మార్చేస్తాడండి. భూమి మీద ఉన్న అందరికంటే గొప్ప సంతోషం ఎవరికో తెలుసా? దేవుడిచ్చేది మనకే. ఈరోజున ఎందుకు లేదు నీకు సంతోషం? వివాహం అవ్వట్లేదని బాధపడకు. దేవుడు ఒక ప్రత్యేకమైన పిలుపుతో నేను పిలుస్తున్నాడు. దేవుడు నీకు ఖచ్చితంగా వివాహాన్ని జరిగిస్తాడు. దాని గురించి ఏమి నువ్వు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నీకు గొప్ప విడుదల దయచేయబోతున్నాడు దేవుడు. దాని గురించి ఏమి నువ్వేం కలత చెందవలసిన అవసరం లేదు. ఎంత గొప్ప వ్యాధి అయినా సరే క్షణాల్లో దేవుడు నీకు విడుదల కలుగజేయబోతున్నాడు. ఆ గొప్ప విడుదలను చూడాలని ఆశపడుతున్నావా? వెంటనే కాల్ చేయండి. ఫోన్లో మీ కొరకు నేను ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎనీ టైం మీరు ఫోన్ చేయండి. దేవుని యొక్క అభిషేకాన్ని మీలోనికి విడుదల చేయబోతున్నాను. పరిశుద్ధాత్మ అభిషేకం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, ఏ సమస్యలో ఉన్నా విడుదల కావాలనుకుంటే అభిషేకం మీలోనికి విడుదల అవ్వాలి. ప్రీమాలరా కుబాషలరా కబాసందరా గ్రీమామాల రవి. దేవుని యొక్క శక్తి మీలోనికి విడుదల అవుతున్నప్పుడు సమస్యలు మిమ్మల్ని విడిచిపోవలసిందే. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. విడిచిపోవలసిందే. కొండంత సమస్య అయినా కానీ అది ధూళిలా ఎగిరిపోవలసిందే. ఈ రోజున నీకు సంతోషం లేదా? గొప్ప సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. నీ పిల్లలకు మంచి మంచి స్థానాలు, మంచి మంచి ఉద్యోగాలు, మంచి మంచి స్థితిని దేవుడు కలుగజేయబోతున్నాడు. ప్రపంచంలో మనమే ఐశ్వర్యవంతులుగా ఉండాలి, మనమే ఆశీర్వదించబడాలి. బలహీనమైపోయిన నీవు, శక్తిహీనమైపోయిన నీవు దేవుడిచ్చే ఆ నీళ్లు త్రాగి బ్రతుకు. సంతోషకరంగా, ఐశ్వర్యంతో, ఆనందంతో, ఆశీర్వాదంతో, ఆరోగ్యంతో గొప్ప సంతోషాన్ని ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఇచ్చే వరకు ఆయన కొరకే ఎదురుచూడు. ఆ పక్కకి ఈ పక్కకి వద్దు, ఆయన కొరకే గొప్ప సంతోషాన్ని ఇస్తాడండి. నా జీవితంలో ఆయన చేసిన మేలును తలంచుకుంటే కన్నీళ్లు తప్ప ఇంకేమీ రావు. ప్రతిరోజు గొప్ప విశేషమైన కార్యాన్ని చేస్తాడు. మనసులో ఆశపడితే చాలు, ఊహిస్తే చాలు, అది నా దగ్గరికి రప్పిస్తాడు. కానీ ఆయన నామ మహిమ కొరకే నా జీవితం అనుక్షణము ఉండాలని మాత్రమే ఆశపడతాను. మీ జీవితాలు ఎందుకు ఉండకూడదు? శ్రమ, వేదన, దుఃఖం అనేది నా జీవితంలోనికి ఎప్పుడూ రాదు. ఎందుకంటే తీసేసాడు ఆయన. నా దగ్గరే ఉంటాడు, నాతోనే ఉంటాడు, మీతో కూడా ఉండబోతున్నాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. దేవుని సహాయం కొరకు వేడుకోండి. ప్రార్థన అయిన వెంటనే మీకే సమస్య ఉన్నా సరే నాకు ఫోన్ చేయండి. డైరెక్ట్గా ప్రేయర్ చేయించుకోండి. దేవుని అభిషేకాన్ని మీలోనికి నేను విడుదల చేయబోతున్నాను. ఏ వ్యాధి అయినా సరే, మంచం పైనుంచి లేవలేని పరిస్థితిలో ఉన్నా సరే కాల్ చేయండి. అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే కాల్ చేయండి. నేనే మీ ఫోన్ రిసీవ్ చేసుకొని మీ కొరకు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని యొక్క అభిషేకాన్ని, శక్తిని మీలోనికి విడుదల చేయబోతున్నాను. ఖచ్చితంగా దేవుడు మీ ప్రతి సమస్య నుండి విడుదల చేయబోతున్నాడు. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. రోషబిలబా కృషాబనందురా. గొప్ప దైవమా, ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. మహిమని ప్రపంచంలోనికి విడుదల చేస్తున్నాను. రివిలేషో రఖబాల రదరువి ప్రభావాన్ని ప్రపంచంలోనికి విడుదల చేస్తున్నాను. ఓ రిబిబాల కబార శవిలితోరా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిలో జీవం విడుదలగునుగాక. మామూలు వెరియ పూరా బాబా బాబా క్రిమిలా రివియా ఓరిస క్లిషవరనందురా బాబా. సహోదరి కెతూరా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు వేదనలో ఉన్నావమ్మా. నీ కుటుంబంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. నువ్వు అనుకున్నవి జరగట్లేదు.
ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ గొప్ప సంతోషాన్ని ప్రభు ఇస్తున్నాడు. కెతురా దేవుని యొక్క అభిషేకుని మీదకి వస్తుంది. రిలివరీ షక్రోదారే బీబా బాబా బాబా. సహోదరి రమాదేవి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక బలహీనతతో నువ్వు బాధపడుతున్నావు కదూ. నీ శరీరంలో ఒక బలహీనత ఉంది, ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధి ఎవరికీ చెప్పుకోలేని వ్యాధిగా నువ్వు బాధపడుతున్నావు. రమాదేవి, ప్రభు ఇప్పుడే నిన్ను తాకుతున్నాడు. దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుంది. ఇప్పుడే విడుదల విడుదల విడుదల, యేసు నామములో విడుదల. రిక్లోషబెరి బాక్లార నమందురా. ఇక్కడ ఒక సహోదరుడు ఉన్నాడు. టీవీ ముందే కూర్చొని ఉన్నాడు, సోఫాలో కూర్చొని ఉన్నాడు. కుమారుడా, దేవుడినితో మాట్లాడుతున్నాడు. నువ్వు చాలా ఆనందాన్ని కోల్పోయావు, చాలా లాస్ అయిపోయావు, చాలా ప్రయత్నాలు చేశావు, అభివృద్ధి అవుదామని చేశావు, కానీ అన్నింటిలోనూ లాస్ అయిపోయావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ నిన్ను అభివృద్ధి చేయాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఈ రోజున దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు అభివృద్ధి చెందటానికి. క్రౌలెరి క్షౌలెరి మాందర. ఉన్నత స్థితిలో ఉంటావు, ధనవంతుడిగా మారిపోబోతున్నావు. కానీ నీవు ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. దేవుడి కొరకు నీ ధనాన్ని ఖర్చు పెట్టాలి. దేవుని సేవ కొరకు. లిబీర క్లావ్ షవెరియ బోర నందర బాబలనందుర షవెరిలి వెరియ క్రోదలరి కమ్మ జదో రిబి బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ మరో సహోదరుడు కీళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు. కాళ్ళు కీళ్ళు పట్టేసి అస్సలు నిలబడలేవు, నడవలేవు, కూర్చోలేవు అన్నట్టుగా ఉంది నీ పరిస్థితి. దేవుని యొక్క శక్తిని మీదకి విడుదలవుతుంది. రిమ్మంగ్లో షవరి అనందురా. ఇప్పుడే ప్రభుని బాగు చేస్తున్నాడు. హబాబాబాబాబాబా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ ఒక సహోదరి ఋతు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీకు ఆస్తుంది, ఐశ్వర్యాలున్నాయి, కానీ సంతోషం లేదు. కొన్ని సమస్యలను వెంబడిస్తున్నాయి. వ్యక్తిగతంగా చాలా వేదనతో ఉన్నావు. సహోదరి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఆయన గొప్ప అభిషేకం నీ మీదకు విడుదల చేస్తున్నాడు. రిలివెరీ శుక్రోల్ అనదర నమాందురా. నీ సమస్యలన్నిటి నుండి ప్రభుని విడిపిస్తున్నాడు. క్లేమి రాబా లారా కజా దరర దలరా షబా రాబా. నీకు గొప్ప సంతోషాన్ని ఇస్తున్నాడు. ధైర్యం కలిగిండు. నువ్వు ఆశీర్వదించబడతావు. క్లేవెరియా బూర నమందుర బాలరా బోరా. ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ కుడి చేతులను మీ శిరస్సు మీద పెట్టుకోండి. దేవుని అభిషేకం మీ మీదకి వస్తుంది ఇప్పుడే. ఓ హల్లెలూయా. ఇదిగో దేవుని యొక్క శక్తి మీ మీదకి విడుదలవుతుంది. పరిశుద్ధాత్ముడా వెళ్ళండి, పరిశుద్ధాత్ముడా వెళ్ళండి, వారిని దర్శించండి. అబ్బా, వాయువు వలె, మేఘం వలె, ప్రభావం వలె, ప్రవాహం వలె, జల ప్రవాహం వలె ఆయన మీ మీదకు దిగి వస్తున్నాడు. మీకు విడుదల కలుగుతుంది. దెయ్యాలు మిమ్మల్ని వదిలిపోతున్నాయి, రోగాలు మిమ్మల్ని వదిలిపోతున్నాయి, సమస్యలు మిమ్మల్ని వదిలిపోతున్నాయి. దేవుడికి స్తోత్రాలు చెప్దాం. ఊరాబా బాక్లా సొరవి మమ నందురియా రూలరివే క్లోషవిరిని అంధురా బాబా బాబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు నాయన. ఈ బిడ్డలందరినీ ఆశీర్వదించి మీ నామానికి మహిమకరంగా దీవించండి. నీ రాజ్యం కొరకు వీరిని సిద్ధపరచండి. మహిమగల కార్యాలు వీరి పట్ల జరిగించి గొప్ప సంతోషంతో నింపేయండి. నీ జీవ జలముల ఊటలు త్రాగి జీవించాలి జయముతో. అట్టి కృప దయచేయమని యేసు నామమున ఆశీర్వదిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మీకే సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, అది ఎంతటి భయంకరమైన రోగమైనా సరే వెంటనే నాకు కాల్ చేయండి. ఫోన్లోనే దేవుని యొక్క అభిషేకాన్ని మీ మీదకు విడుదల చేయబోతున్నాను. ఆ అభిషేకం మీ మీదకి రాగా మీ వ్యాధుల నుంచి మీరు విడుదల అవుతారు. ఇప్పుడే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లకు కాల్ చేయండి. ఏ సమస్య అయినా సరే, నేను ప్రార్థన చేసినప్పుడే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఇది. నాకు ఒక ప్రత్యేకమైన పిలుపునిచ్చాడు దేవుడు. ఎవరి మీద చేతులుంచితే వారికి సమస్యల నుండి విడుదల, ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారిలోనికి దేవుని యొక్క అభిషేకం ప్రభావం విడుదలై వారి సమస్యల నుండి విడుదల దేవుడు చేస్తానని నాకు వాగ్దానం చేశాడు. ఓ బలమైన ప్రవక్తగా దేవుడు నన్ను నింపి, ఆయన శక్తి చేత నింపి వాడుకుంటున్నాడు. తప్పకుండా మీరు కాల్ చేయండి.
ప్రతి గురువారం సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు మన సికింద్రాబాద్ వైఎంసీఏలో అద్భుతకరమైన స్వస్థత కూడిక జరుగుతుంది. మీరు రండి, డైరెక్ట్గా నన్ను కలిసి ప్రార్థన చేయించుకోవచ్చు. వ్యక్తిగతమైన ప్రార్థన నేను చేస్తాను. మీ సమస్యలు డైరెక్ట్గా నాకు చెప్పొచ్చు. ఈ మంచి టైంని మీరు పోగొట్టుకోకండి. ప్రతి గురువారం మర్చిపోవద్దు. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు ఈ అమూల్యమైన పరిచర్య ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే ఈ భారమైన, ప్రత్యేకమైన, సత్యవంతమైన, అభిషేకంతో కూడిన ఈ పరిచర్యకు మీరు సహకరిస్తే నిజంగా దేవుని యొక్క రాజ్యాన్ని కట్టట్లో మీరు పాలిభాగస్తులు అవుతారు. ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా ఏముందండి, అంతా వృధా కదా, వ్యర్థమైంది, మట్టిలో మట్టిగా మిగిలిపోద్ది తప్ప మనకి ఏ విధంగానూ ఆశీర్వాదం రాదు. దేవుడి కొరకు నీకున్న ఆ ఆస్తిలో భాగాన్నిచ్చి దేవుడి పని జరిగిస్తే గొప్ప సంతోషము, ఆశీర్వాదం నీకు కలుగుతుంది. ఇలాంటి ప్రభావంతో కూడిన పరిచర్యకు నువ్వు సహకరిస్తే నీవు కూడా ప్రభావముగా మారిపోబోతున్నావు. దేవుడు నిన్ను శక్తితో నింపి బలపరచబోతున్నాడు. సహకరించండి, గొప్ప ఆశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ పిల్లలను బహుగా దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. శాంతి లేక బాధపడుతున్నారా? వ్యాధులతో కృంగిపోచున్నారా? సంతానం లేక సతమతమవుతున్నారా? చేతబడి శక్తులతో పీడింపబడుచున్నారా? అయితే రండి, ఆత్మవరములతో అభిషేకింపబడిన దైవజనులు ప్రవక్త డి. సియోన్ రాజు గారు మీ కొరకు ప్రార్థించిన వెంటనే విడుదల కలుగును. జయధ్వని స్వస్థత కూడిక ప్రతి గురువారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ వైఎంసీఏలో అద్భుతంగా జరుగును. రండి, వచ్చి విడుదల పొందండి. అందరూ ఆహ్వానితులే. ప్రార్థనా సహాయం కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: పాస్టర్ డి. సియోను రాజు, జయధ్వని మినిస్ట్రీస్, దేవగుప్తం పోస్ట్, అమలాపురం, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ 533217. మా ఫోన్ నంబర్లు 9849130812, 949277